రద్దు చేయాలి ఎన్టీఏ సంస్థను, రద్దు చేయాలి ఎన్టీఏ సంస్థను, రద్దు 77ను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను రద్దు చేయాలి, జీవో నెంబర్ 77ను డౌన్ రెడీ సెంట్రల్ గవర్నమెంట్, డౌన్ రెడీ సెంట్రల్ గవర్నమెంట్ బద్లావ్ జరూరీ హై అనే ఒక నినాదంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘం అయినటువంటి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈ భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ యొక్క ర్యాలీ దానికి సంబంధించి ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేద విద్యార్థి చదువుకునే పరిస్థితి ఎక్కడా లేదు. పెద్ద విద్యార్థులు మాత్రమే ఈరోజు చదువుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు విద్య కాషాయకరణకు గురవుతా ఉంది. ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీ బిల్లులు తీసుకొచ్చారో ఆ బిల్లుల వల్ల ఈరోజు ఏ పేద విద్యార్థి కూడా ఉన్నత విద్యను చదువుకునే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అదే పద్ధతిలో ఏక్ నేషన్ ఏక్ ఎడ్యుకేషన్ అనే పేరుతో ఈరోజు విద్యని సెంట్రలైజ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు ఎన్టీఏ లాంటి సంస్థలు పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు మెయిన్స్ నీట్ పేరుతో ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఆ పేపర్లు లీకేజీలు అవుతా ఉంటే ఎన్టీఏ సంస్థను రద్దు చేయకుండా ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది. దీని మీద ఖచ్చితంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఖచ్చితంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి. అదే పద్ధతుల్లో ఏవైతే ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో అవి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కోరుకుంటూ మేమేం తక్కువ కాదనే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయ్యా మీరిచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్న హామీ ఏమైందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు విద్యలో ప్రమాణాలు పెంచుతామని మాట ఇచ్చినటువంటి మీరు ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు విద్యా వ్యాపారవేత్తలందరూ కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎట్లా ప్రభుత్వ విద్యను కాపాడతారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు చెబితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఈ విద్యార్థి ఉద్యమాలు ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర విద్యాశాఖ మంత్రులకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఏఐఎస్ఎఫ్గా హెచ్చరికలు తెలియజేస్తున్నాం. మీరు చేసేటటువంటి విద్యా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లక్షల మంది విద్యార్థులను చైతన్యం చేసి మీ ప్రభుత్వాలు పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం.